హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే జొప్టో స్టోర్స్ లో అయితే పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ లో మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. జాబ్ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ వర్క్ గురించి మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి. అండ్ వీడియో లాస్ట్ లో హెచ్ఆర్ నెంబర్ అయితే ఇస్తా. ఒకవేళ మీకు జాబ్ ఓకే అంటే డైరెక్ట్ నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు అండ్ డైరెక్ట్ మీరైతే జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. సో అసలు జాబ్ ఏంటంటే పిక్కర్ ప్యాటర్ జాబ్ అనమాట. ఎలా ఉంటుంది జాబ్ అంటే, మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, అట్లా జొప్టో స్టోర్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీ లొకేషన్స్ లో ఒక స్టోర్ అట్లా మనకైతే ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉంటాయి. సో అట్లా స్టోర్ అయితే ఉంటది. ఆ స్టోర్ లో మనకి ఎవ్రీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో మనకి ఐటమ్స్ ఎలా ఉంటాయి అలా ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఆన్లైన్ లో ఆర్డర్ అయితే వస్తుంది. లైక్ మీకు మొబైల్ డివైస్ అయితే ఉంటుంది దాంట్లో. సో దానికైతే ఆర్డర్ అయితే వస్తుంది అనమాట. ఆర్డర్ వచ్చినంటే మనం అయితే ఆ ఆర్డర్ ని చూసుకొని ఆ స్టోర్ లో ఆ లొకేషన్ లో లైక్ ఆ స్టోర్ లో ఎక్కడ ఉందో చూసుకొని మనమైతే ఆర్డర్ ని పిక్ చేయాలన్నమాట. సో పిక్ చేసి ఒక బ్యాగ్ వేసి జొప్టో టవల్ ఉంటుంది ఆ టవల్ లో వేసి అక్కడ పెడితే డెలివరీ బాయ్ వచ్చి అయితే తీసుకుంటారు అనమాట. ఇదైతే జాబ్ రోల్ అనమాట. లైక్ ఈ జాబ్ ని పిక్కర్ ప్యాటర్ జాబ్ అయితే అంటారు అనమాట. సో ఇదే జాబ్ అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ ని పిక్ చేస్తూ ఉండాలి. సో ఇది జాబ్ రోల్ అనమాట. వర్కింగ్ డేస్ ఎలా ఉంటుందంటే మనకి 26 డేస్ అయితే వర్కింగ్ డే అయితే ఉంటది. అండ్ వీక్లీ ఒక వీక్ ఆఫ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. వీక్ ఆఫ్ వచ్చేసి మనకి సండే అండ్ సాటర్డే వీక్ ఆఫ్ ఉండదు. మండే నుంచి ఫ్రైడే వరకు మనం ఎప్పుడైనా వీక్ ఆఫ్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే కంపెనీ వాళ్ళే మనకైతే షెడ్యూల్ చేస్తారనమాట. సో సండే అండ్ సాటర్డే అయితే మనకైతే వీక్ ఆఫ్ అయితే ఇయర్ మెయిన్ గా దీంట్లో. మండే నుంచి ఫ్రైడే వరకు మీరైతే తీసుకోవచ్చు. అండ్ లీవ్స్ ఇది ఫెస్టివల్స్ కి అండ్ హాలిడేస్ కి లీవ్స్ అయితే ఉండేవి అనమాట. ఆ ఒక్క వీక్ ఆఫ్ ఉంటది. ఆ ఒక్క వీక్ ఆఫ్ తీసుకోవాలన్నమాట. శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే 14,200 టేక్ హోమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈఎస్ఐపిఎఫ్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ అటెండెన్స్ బోనస్ మీకు 26 డేస్ ప్రెసెంట్ ఉంటే మీకు అటెండెన్స్ బోనస్ అనేది 1000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ అనమాట. ఇన్సెంటివ్స్ ఎలా ఉంటుందంటే 4000 వరకు అయితే మనమైతే ఇన్సెంటివ్స్ అయితే అన్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇన్సెంటివ్స్ ఎలా ఉంటుంది అంటే, మనం పిట్టింగ్ చేస్తాం కదా దాని మీద డిపెండ్ అయ్యి మనకైతే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. సో మనం ఫాస్ట్ గా పిట్టింగ్ చేసి మంచిగా పిట్టింగ్ చేసుకుంటే మనకి 4000 వరకు అయితే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. మొత్తం శాలరీ ఎంత అన్ చేసుకోవచ్చు అంటే 16,000 నుంచి 18,000 వరకు అయితే మనమైతే శాలరీ అయితే సంపాదించుకోవచ్చు దీంట్లో. అండ్ దీనికి మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉట్టి మేల్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఫీమేల్స్ ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ అయితే నేను కింద ఇస్తా. సో దాంట్లో అయితే జాయిన్ రండి అనమాట. సో మెయిల్స్ ఎవరైనా ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ రండి. డైలీ అందులో అయితే మీకు అప్డేటెడ్ లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దాంట్లో జాయిన్ రండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మేల్స్ కి వచ్చేసి మధ్యాహ్నం షిఫ్ట్ ఒకటి అండ్ నైట్ షిఫ్ట్ ఒకటి ఇస్తారనమాట. అండ్ ఈ షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ మొత్తం మధ్యాహ్నమే షిఫ్ట్ ఇయ్యరు అండ్ మొత్తం నైట్ ఇయ్యరు అనమాట. సో 15 డేస్ నైట్ షిఫ్ట్ అండ్ 15 డేస్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ ఇస్తారనమాట. మార్నింగ్ 6 నుంచి 3 వరకు అయితే షిఫ్ట్ అయితే ఉంటది అనమాట. సో ఇవి షిఫ్ట్ అనమాట ఫీమేల్స్ కి అండ్ బాయ్స్ కి. అండ్ ఫీమేల్స్ వాళ్ళని ఉంటే డైరెక్ట్ కాల్ చేయకండి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. అండ్ దాంట్లో అయితే మీకు అయితే డైలీ లొకేషన్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఫీమేల్స్ కి ఏ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో అయితే అప్డేట్ చేస్తాం. అండ్ మేల్స్ వాళ్ళని ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇదనమాట. సో జాబ్ డీటెయిల్స్ అండ్ వర్క్ గురించి అండ్ శాలరీ గురించి అన్ని క్లియర్ గా చెప్పినా అనుకుంటా. సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. ఒకవేళ ఈ జాబ్ కి ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అండ్ ఏ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో మీకైతే ప్రజెంట్ మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇంకా అప్డేట్స్ కోసం లైక్ డైలీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అండి. లింక్ వచ్చేసి కింద పెడుతున్నా. జొప్టోదే అది సపరేట్. సో జొప్టో జాబ్ గురించి వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే జొప్టో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే జాయిన్ అండి. డైలీ అప్డేటెడ్ లొకేషన్స్ అయితే మీకైతే వస్తాయి అనమాట. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.